దేవదానవులు ఇద్దరూ కలిసి పాల సముద్రం చిలికిన తర్వాత అమృతం ఉద్భవిస్తుంది. దానిని దేవతలు మహావిష్ణువు మోహిని అవతారంలో రావడం ద్వారా రాక్షసులకు చిక్కకుండా సేవిస్తారు. దానితో తరువాత జరిగిన యుద్ధంలో అసురుల రాజు బలిచక్రవర్తి ఓడిపోతాడు. అప్పుడు బలిచక్రవర్తి రాక్షసుల గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి అమృతం సేవించిన దేవతలను మనం ఎప్పటికీ ఓడించలేమా అని అడుగుతాడు. అప్పుడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో విశ్వజిత్ యాగం చేయిస్తాడు. అప్పుడు ఆ యాగగుండం నుండి ఒక బంగారు వస్త్రం కప్పబడిన ఒక బంగారు రథం, దానిపై సింహం గుర్తుతో ఒక జెండా ఉంది. దానితో పాటు అక్షయ బాణ తూర్యడం జంట ఒకటి వచ్చింది. దీనిలో ఎప్పటికీ బాణములు అయిపోవు, తీసే కొద్ది బాణాలు వస్తూనే ఉంటాయి. మరొక ధనస్సు కూడా ఉద్భవించింది. వాటిని శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి ఇస్తాడు. బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు అతనికి మెడలో ఒక బంగారు పుష్పాలు గల మాల వేస్తారు. దానితో బలిచక్రవర్తి ఆ బంగారు రథం మీద అక్షయ బాణ తూనిరములు మరి ధనస్సు స్వీకరించి అమరావతి మీద యుద్ధానికి వెళ్తారు. అమరావతి అంటే దేవతల రాజధాని. ఇక్కడ ఇంద్రుడు నివసిస్తాడు. బలిచక్రవర్తి తమ పైకి యుద్ధానికి వస్తున్నాడని తెలుసుకున్న ఇంద్రుడు దేవతలతో కలిసి దేవతల గురువైన బృహస్పతి వద్దకు వెళ్తాడు. అప్పుడు బృహస్పతి బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేయడం వలన అతనిని ఇప్పుడు ఓడించడం కుదరదని చెప్తాడు. దానితో వారు మహావిష్ణువు వద్దకు వెళతారు. విష్ణుమూర్తి కూడా బృహస్పతి చెప్పింది నిజమేనని, ఏ గురువుల ద్వారా బలిచక్రవర్తి ఇంత శక్తి సంపాదించాడో ఆ గురువులు అతనికి దూరమైనప్పుడు అతన్ని ఓడించవచ్చని చెప్తాడు. దానితో దేవతలు చేసేదేమీ లేక అమరావతిని వదిలి తలో దిక్కు వెళ్ళిపోతారు. బలి అమరావతికి వచ్చి చూడగా తనతో యుద్ధం చేయడానికి ఒక్క వీరుడు కూడా కనిపించలేదు. అంత గొప్ప అమరావతి నగరం సునాయాసంగా బలిచక్రవర్తికి చిక్కింది. దానితో బలిచక్రవర్తి ఇంద్రుని సింహాసనం మీద కూర్చొని ముల్లోకాలను పరిపాలిస్తున్నాడు. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు. అందులో ఒకరు అతిథి, మరొకరు దితి. అతిథికి జన్మించిన వారు దేవతలు, దితికి జన్మించిన వారు రాక్షసులు. ఇంద్రునితో సహా దేవతలందరూ అరణ్యాలు పట్టుకొని తిరుగుతున్నారు. దానితో తన కుమారుల బాధలు చూడలేని అతిథి ఒకరోజు కశ్యపుడితో, ఇద్దరు నీ కుమారులే కాబట్టి వారితో మాట్లాడి ఎవరి రాజ్యం వారికి వచ్చేలా చేయమని చెప్తుంది. దానితో కశ్యపుడు, అలా చేయగలిగిన వాడు ఒక్కడే, ఆయనే శ్రీ మహావిష్ణువు, ఆయన్ని పూజించమని చెప్తాడు. దానికోసం పయోవక్షణ అనే వ్రతం చెప్తాడు. ఈ వ్రతం చాలా విచిత్రంగా ఉంటుంది. 12 రోజుల పాటు అడవి పంది కూరలతో పైకి లేపిన మట్టిని శరీరానికి రాసుకొని స్నానం చేసి కశ్యపుడు ఇచ్చిన పువ్వుని పూజించమని, దాని తర్వాత మహావిష్ణు ప్రత్యక్షం అవుతాడని చెప్తాడు. ఆమె అలానే చేస్తుంది. దానితో విష్ణు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆమె తన కుమారుడైన ఇంద్రునికి రాజ్యం కావాలని కోరుతుంది. అప్పుడు మహావిష్ణువు అతిథితో, నేను నీ గర్భంలో జన్మించి నీ కోరిక తీరుస్తానని చెప్తాడు. శ్రావణ మాసం ద్వాదశి తిథి నాడు అపజిత్ సంయత లగ్నంలో సాక్షాత్తు మహావిష్ణువుల వారు వామన అవతారంలో ఉపనయనం చేసుకునే బాలుడిగా జన్మిస్తాడు. అంటే దాదాపు 8 ఏళ్ల పిల్లవాడిగా జన్మిస్తాడు. అప్పుడు అతని తల్లిదండ్రులు ఉపనయనం కోసం కౌపీకం, ముంజగేడితో చేసిన మొలత్రాడు, సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మవారు కమండలం, సరస్వతీదేవి అక్షయమాల, సూర్యుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించగా చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగు కర్రతో కూడిన దండాన్ని, నల్లటి జింక చర్మాన్ని దేవతలు, యజ్ఞోపవేతాన్ని దేవతల గురువైన బృహస్పతి, సాక్షాత్తు కుబేరుడు వామనుడికి భిక్షపాత్ర అందజేస్తాడు. ఉపనయనం చేసుకున్న వటువు భిక్షకు వెళతాడు. అప్పుడు మొదటి భిక్ష సాక్షాత్తు పరమశివుని ఇల్లాలైన పార్వతీదేవి భవానీ రూపంలో వామనుడికి భిక్ష వేస్తుంది. అప్పుడు వటువుని ఆశీర్వదించడానికి అనేక మంది పండితులు వచ్చారు. వారితో వామనుడు ఈ ముల్లోకాలలో గొప్ప దాన ధర్మాలు చేసే ఎవరన్నా ఉన్నారని అడగగా దానికి వారు బలిచక్రవర్తి పేరు చెప్తారు. ఇప్పుడు బలిచక్రవర్తి నర్మనాది తీరం అవతల యాగం చేస్తున్నాడని, నీవు అక్కడికి వస్తే బాగుంటుందని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు వామనుడు నర్మదా నదిని దాటి బలిచక్రవర్తి యాగం చేస్తున్న ప్రదేశానికి చేరుకుంటాడు. దేవతలు ఈ సన్నివేశాన్ని దాక్కొని చూస్తున్నారు. యజ్ఞ ప్రదేశంలో వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి తేజస్సును చూసి ఆశ్చర్యపోతున్నారు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చొని ఉండగా అక్కడికి వామనుడు వెళ్తాడు. వామనుని చూసిన బలిచక్రవర్తి తన భార్యతో,
బంగారు పళ్ళెం తెప్పించి దానిలో అతనిని ఉంచి పాదాలు కడుగుతాడు. ఆ నీటిని తన శిరస్సు మీద చల్లుకుంటాడు. తరువాత నువ్వు ఎవరివి, ఎక్కడ నుండి వచ్చావు అని బలిచక్రవర్తి అడగగా, అప్పుడు వామనుడు ఎక్కడ ఉంటావు అన్న ప్రశ్నకి అంతటా ఉంటానని, నువ్వు ఎవరు అన్న ప్రశ్నకి నాకు ఎవరూ సహాయం చేసేవారు లేరు, నేనే అందరికీ సహాయం చేస్తానని చెప్తాడు. దానితో బలిచక్రవర్తి వామనుడి మాటలకు పొంగిపోయి, నేను చక్రవర్తిని, నీకు ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు వామనుడు తనకు 3 అడుగుల భూమి కావాలని కోరుకుంటాడు. దానికి బలిచక్రవర్తి అంగీకరించి తన భార్య వింధ్యావళితో ఒక చెంబు నీరు తెమ్మని చెప్పగా ఆమె తెచ్చి ఇస్తుంది. వామనుడు బంగారు పళ్ళెంలో కాలు పెట్టబోతుండగా శుక్రాచార్యుడు అక్కడికి వచ్చి బలిచక్రవర్తితో, వచ్చినవాడు విష్ణుమూర్తి అని, అతనికి ఏమైనా వరం ఇచ్చావా అని అడుగుతాడు. దానితో బలిచక్రవర్తి జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు శుక్రాచార్యుడు ధర్మశాస్త్రం ప్రకారం తనకు మాలిన దానం గృహస్థు చేయవలసిన అవసరం లేదని చెప్తాడు. దానికి బలిచక్రవర్తి సాక్షాత్తు మహావిష్ణువు వచ్చి అడిగినప్పుడు నేను దానం చేస్తానని చెప్పగా శుక్రాచార్యుడు దానికి కోపంతో, నా తపశ్శక్తితో అమృతం తాగిన వారిని ఓడించేలా చేశాను, కానీ ఇప్పుడు నువ్వు నా మాట కాదన్నావు, దానికి ఉత్తర క్షణంలో నువ్వు రాజ్యభ్రష్టు అవుతావని శపిస్తాడు. బలిచక్రవర్తి దానితో వామనుడి కాళ్ళు బంగారు పళ్ళెంలో కడగటానికి తన భార్యను కమండలంతో నీళ్లు పోయమంటాడు. అప్పుడు శుక్రాచార్యుడు సూక్ష్మ రూపం ధరించి కమండలంలో నీరు వచ్చే ద్వారానికి అడ్డుపడి నీరు రానియకుండా చేస్తాడు. అప్పుడు వామనుడు తన వద్ద ఉన్న దర్భతో కమండలం ద్వారంలో గుచ్చగా కన్నుతో బయట జరుగుతుంది చూస్తున్న శుక్రాచార్యుడి కన్నులో అది దిగబడి అతనికి ఒక కన్ను పోతుంది. దానితో శుక్రాచార్యుడు కమండలం నుండి బయటకు వస్తాడు. అప్పుడు నీటిధార పడుతుంది. వామన రూపంలో ఉన్న మహావిష్ణువు ఇంతింతాయి వటుడింతాయి ఆకాశమంతాయి అన్నట్లుగా ఈ బ్రహ్మాండం అంతా విస్తరిస్తాడు. మొదటి 2 అడుగులు ముల్లోకాలు సరిపోతాయి, 3వ అడుగు ఎక్కడ వేయమంటామని అడగగా బలిచక్రవర్తి తన శిరస్సును చూపిస్తాడు. దానితో వామనుడు తన 3వ అడుగుని బలి తలపై ఉంచి పాతాళాన్ని తొక్కేస్తాడు.